తండ్రితో ఒక కొడుకు ప్రయాణం ఎలా అనుకుంటాడు? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్నకు అన్నీ తెలుసు అనుకుంటాడు. అదే 10 సంవత్సరాలు వచ్చేసరికి నాన్నకు అన్నీ తెలియకపోవచ్చు అనుకుంటాడు. 18 సంవత్సరాలు వచ్చేసరికి నాన్నకు అసలు ఏమీ తెలియదు అనుకుంటాడు. 25 సంవత్సరాలు వచ్చేసరికి నాన్నకంటే అన్నీ నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాడు. 30 సంవత్సరాలు వచ్చేసరికి నాన్న నీ సమస్య ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుందో అడిగితే బాగుండనిపిస్తుంది. 35 సంవత్సరాలు వచ్చేసరికి నాన్న కరెక్ట్, నాన్న యొక్క ప్రతి ఆలోచన కరెక్ట్గా ఆలోచిస్తాడు అనిపిస్తుంది. 45 సంవత్సరాలు వచ్చేసరికి నాన్న ఇన్ని పనులు ఇంత బాధ్యతగా సమర్థవంతంగా ఎలా చేశాడో, అన్ని పనులు అంత విజయవంతంగా ఎలా చేశాడో ఆశ్చర్యం అనిపిస్తుంది. నాన్న ఉంటే ఇంకెన్నో విషయాలు తెలుసుకునేవాడిని, నేర్చుకునేవాడిని అని అనిపిస్తుంది. అందుకే ఏ బంధమైనా ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేయండి. ఆ బంధానికి వాల్యూ ఇస్తూ ప్రేమగా ఉండండి. వాళ్ళు పోయిన తర్వాత బాధపడితే ఏమీ రాదు. ఉన్నప్పుడే వాళ్ళతో ప్రేమగా ఉండడానికి ట్రై చేయండి.